తెలంగాణలో కమలం కేల్కతం. నేను ఇంతకుముందు ఎందుకు చెప్పినా అంటే ఇగో దీనికి రిలేటెడ్. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలందరూ సైలెన్స్ మోడ్. ఆ పార్టీకి సంబంధించి ఎవరు కూడా కలిసికట్టుగా ముందుకు సాగే ప్రయత్నాలు ఎక్కడా కనిపిస్తలేవు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పోరాటం ఎక్కడా కూడా కనబడతలేదు. కేవలం హిందూ ముస్లింలు తప్ప ఈ పంచాయతీ తప్ప వేరే ఎపిసోడ్ కనబడతలేదు. ప్రజలలో విశ్వాసాన్ని కోల్పోతున్నారు, నమ్మకాన్ని కోల్పోతున్నారు, కార్యకర్తలు ధైర్యాన్ని కూడా కోల్పోతున్న పరిస్థితి ఉంది. ఇక ఏదో మైకు పట్టుకొని పూర్తి స్థాయిలో నాకు పదవులు ఉన్నాయని ఏకపారేసే ముచ్చట్లు మాట్లాడితే మాత్రం దానికి మనం ఏం చేయలేం. కానీ రియాలిటీ మాత్రం ఇదే. తెలంగాణలో కమలం కేల్కతం. కాంగ్రెస్ కోసం కాడి పారేసి చేతికి ఊతకర్ర మింగిన బీజేపీ. ఢిల్లీలో కాంగ్రెస్తో బీజేపీ కుస్తీ, తెలంగాణలో మాత్రం దోస్తీ. తెలంగాణలో ఎంత భయంకరంగా ఉన్నది అంటే ఆ పెవికల్ కిక్కు యాడత్తే చూడు అంత భయంకరంగా ఉన్నది. ఎంఐఎంతో చెట్టాపట్టాలు వేసుకుంటున్న పార్టీతో చీకటి ఒప్పందం. 8 మంది చొప్పున ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్న కనిపించని ప్రచారం. డిపాజిట్ గల్లంతని సీఎం ఎద్దేవా చేసినా కూడా స్పందించే నేతలు. గతానికి భిన్నంగా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఈసీ వ్యవహార శైలి. విచ్చలవిడిగా 100 కోట్ల నగదు పంపిణీ చేసిన కాంగ్రెస్. నామమాత్రంగా 3.06 కోట్లు పట్టుకున్న అధికార యంత్రాంగం. జూబ్లీహిల్స్లో బోగస్ ఓట్లు, దొంగ ఓట్లపైన ఉదాసీన వైఖరి. ఈసీ ప్రేక్షక పాత్రతో బట్టబయలైన కాంగ్రెస్ బీజేపీ ముల్లాఖత్. బీజేపీ చరిత్రలోనే ఇదో విచిత్రమైన పరిస్థితి అంటున్న పరిశీలకులు. పార్టీ అస్తిత్వాన్ని పనంగా పెట్టి కాంగ్రెస్ గెలుపు కోసం తహతహ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆ పార్టీకి షీవు నెత్తురు ఉంటే ఆ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా రాజీనామా చేయరు. లేదా తెలంగాణలో మీరు వేరే పార్టీ అన్న పెట్టుకోరు, లేదా ఆ పార్టీలకు వెళ్ళిపోరు.